హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్లెస్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మాంక్ అండ్ క్యూట్ గర్ల్ మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇంకా లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేస్తే, హీరోయిన్ ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ రెడీ అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ హీరో ఒక కంపెనీకి CEO గాని తనకి ఈ లైఫ్ నచ్చక మౌంటైన్స్ కి వెళ్లి మెడిటేషన్ ప్రాక్టీస్ చెయ్యాలి అని అనుకుంటాడు. హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా తన కంపెనీలో పనిచేసే తన ఫ్రెండ్ సుయు వచ్చి హవాయ్ కాఫీ కంపెనీకి వెళ్ళు, అక్కడ ఏదో జరుగుతుంది అని అనగా హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. హీరో కూడా అక్కడే ఉంటాడు. ఇద్దరు లిఫ్ట్ ఎక్కుతారు. లిఫ్ట్ లో ఏదో ప్రాబ్లం అవ్వడంతో హీరోయిన్ భయంతో హీరోని టచ్ చేస్తుంది. హీరో చాలా నర్వస్ అయిపోతాడు. అప్పుడే లిఫ్ట్ ఫిక్స్ చేయడానికి వచ్చిన అతను లిఫ్ట్ రిపేర్ క్లియర్ చేయడానికి టైం పడుతుంది అని అనగా హీరోయిన్ అర్జెంట్ గా మీటింగ్ ఉందని లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళడానికి హీరోని హెల్ప్ చేయమంటుంది. హీరో కూడా హెల్ప్ చేస్తాడు. హీరోకి థ్యాంక్ యూ చెప్పి మీటింగ్ కి వెళ్తుంది. తన ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి తన ప్రాజెక్ట్ ని కాపీ చేశారు అని అనగా అక్కడ ఉన్న డైరెక్టర్ జియాంగ్ ఈ ప్రాజెక్ట్ ని ఇచ్చింది అనగా జియాంగ్ అక్కడికి వచ్చి ఏదో చెప్పబోతుండగా హీరోయిన్ తన మాటలు వినకుండా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఫాదర్ అండ్ వేరే కంపెనీ వాళ్ళు హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో రాగానే అందరూ నువ్వు ఎలా క్విట్ చేస్తావు, నేను నమ్ముకునే కదా మేము ఇన్వెస్ట్ చేశాము అని అనగా హీరో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెనక్కి తీసుకోండి అని అనగా హీరో ఫాదర్ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ హీరో వినకుండా నేను క్విట్ చేస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కోపడగా హీరో ఫాదర్ నేను హీరోతో మాట్లాడుతాను అని హీరో వెనకే వెళ్తాడు. అప్పుడే హీరోయిన్ హవాయ్ కాఫీ కంపెనీ చైర్మన్ ని చూస్తుంది. హీరో ఫాదర్ హీరోయిన్ హీరో ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో హీరో వెళ్ళిపోతాడు. హీరోయిన్ మీ హవాయ్ కాఫీస్ పార్ట్నర్షిప్ కోసం మాట్లాడాలి అని అనగా హీరో ఫాదర్ హీరో వెళ్ళిపోయాడని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో మార్కెట్ లో జాస్మిన్ ఫ్లేవర్ టీ సీడ్స్ ని కొనుక్కొని బస్ స్టాప్ లో ఉండగా హీరోయిన్ కూడా అక్కడికే వస్తుంది. హీరోని చూసి గుర్తుపట్టి తనకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. బట్ హీరో సైలెంట్ గా ఉంటాడు. బస్ రావడంతో ఇద్దరు బస్ ఎక్కి పక్క పక్కనే కూర్చుంటారు. హీరోయిన్ కి కాల్ వస్తుంది. కాల్ లో తన ఫ్రెండ్ హవాయ్ కాఫీ కంపెనీ సన్ అంటే మన హీరో మౌంటైన్స్ కి వెళ్లి మెడిటేషన్ ప్రాక్టీస్ చెయ్యాలి అనుకుంటున్నాడు అని అనగా హీరోయిన్ ఫుల్ గా నవ్వుకొని తను చాలా రిచ్ కదా, ఇవన్నీ తనకి అవసరమా అని అంటుంది. ఇదంతా పక్కనే కూర్చున్న హీరో వింటూ ఉంటాడు. బస్సులో చిన్న పాప హీరోయిన్ గట్టిగా మాట్లాడుతుంది అని అనగా హీరోయిన్ ఫోన్ పెట్టేసి ఆ పాపకి సారీ చెప్పి డ్రింక్ ఇస్తుంది. ఆ పాప ఆ డ్రింక్ ని ఫుల్ గా షేక్ చేసి డ్రింక్ ఓపెన్ చేస్తుంది. దాంతో అది తుల్లిపోవడంతో హీరోయిన్ హీరో మీద పడిపోతుంది. హీరో సీడ్స్ అన్ని కింద పడిపోతాయి. హీరోయిన్ హెల్ప్ చేయబోతుండగా హీరో కోపంగా వద్దు అని అంటాడు. బస్ దిగాక హీరోయిన్ హీరోకి సారీ చెప్పి సీడ్స్ కి మనీ ఇస్తాను అని అనగా హీరో వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చైర్మన్ కొడుకు అంటే హీరోని కలవడానికి వెళ్తుంది. హీరో వెనకే వెళ్తూ ఉండగా హీరోయిన్ హీల్స్ అంటే చెప్పులు విరిగిపోతాయి. హీరో వెనక్కి తిరిగి చూస్తాడు. హీరోయిన్ ఆ స్లిప్పర్స్ ని చూపిస్తుంది. హీరో ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. హీరో వచ్చి హీరోయిన్ కి స్లిప్పర్స్ ఇస్తాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఆ సీడ్స్ ని నాటి వాటి మీద కవర్ కప్పుతాడు. హీరోయిన్ వెళ్తూ ఉండగా ఫుల్ గా వర్షం పడుతుంది. హీరోయిన్ వెళ్ళి ఆ కవర్ తీసుకుంటుంది. హీరో వచ్చి ఆ కవర్ ఎందుకు తీసావని అనగా నా బ్యాగ్ ని కవర్ చేయడానికి అని అక్కడి నుంచి వెళ్తుండగా హీరో ఆ కవర్ లాక్కొని సీడ్స్ ని కవర్ చేస్తాడు. హీరోయిన్ బ్యాగ్ దూరంగా పడిపోతుంది. హీరోయిన్ వెళ్ళి తీసుకోబోతుండగా హీరోయిన్ కాలికి స్క్రూ గుచ్చుకుంటుంది. దాని వల్ల బ్లడ్ వస్తుంది. హీరో వెళ్ళి ఏమైంది అని హీరోయిన్ కి అంబ్రెల్లా వేస్తాడు. హీరోయిన్ నా బ్యాగ్ కి వెయ్యి, నా దగ్గర ఇదొక్కటే మంచి బ్యాగ్ ఉంది అని అంటుంది. హీరో షాక్ అవుతాడు. హీరోయిన్ నడవలేకపోవడంతో హీరో హీరోయిన్ ని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్లి క్యాండిల్స్ వెలిగిస్తాడు. అది చూసి హీరోయిన్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదా అని అడుగుతుంది. బట్ హీరో ఏం మాట్లాడకుండా హీరోయిన్ బాగా తడిచిపోవడంతో తన డ్రెస్ ఇస్తాడు. హీరోయిన్ కూడా డ్రెస్ వేసుకుంటుంది. హీరో హీరోయిన్ దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా హీరోయిన్ కి బాగా పెయిన్ రావడంతో అనుకోకుండా
హీరోని తన్నేసి దగ్గరగా వెళ్ళి సారీ చెప్పగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన హీరో ఫాదర్ వాళ్ళిద్దరిని అలా చూసి వేరేగా అర్థం చేసుకొని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో నేను బాగానే ఉన్నానని వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటాడు. హీరోయిన్ తన నేమ్ చెప్పి మీ నేమ్ ఏంటి అని అంటుంది. బట్ హీరో రిప్లై ఇవ్వడు. హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. బట్ హీరో ఏమీ మాట్లాడదు. హీరోయిన్ ఎలక్ట్రిసిటీ లేదుగా, ఫోన్ కి ఎలా ఛార్జింగ్ పెడతావు, పవర్ బ్యాంక్ ఉందా అని అనగా హీరో నేను ఫోన్ యూజ్ చేయను అని చెప్పగానే హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. నేను వెళ్ళిపోతాను అని అనగా హీరో బయట బాగా చీకటిగా ఉంది, ఈ రోజు నైట్ ఇక్కడే ఉండు అని అనగా హీరోయిన్ కూడా ఓకే అని పడుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ వెంటనే లెగిచి చాలా ఆకలిగా ఉంది అని పోనీలే హాట్ వాటర్ అయినా తాగుదామని ఫైర్ వెలిగించాలని ట్రై చేస్తుంది. బట్ అది వెలగదు. అక్కడే ఉన్న బుక్ లో పేపర్ చింపి ఫైర్ వెలిగిద్దామని అనుకుంటుంది. బట్ అప్పుడే హీరో వచ్చి బుక్ తీసుకొని రేపు మార్నింగ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ పేపర్ అండ్ టార్చ్ తీసుకొని బయటకు వెళ్తుండగా హీరోయిన్ సారీ చెప్తూ హీరో వెనకాలే బయటకు వస్తుంది. బట్ హీరో హీరోయిన్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ ఉన్న స్నేక్ ని చూసిన హీరోయిన్ బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. హీరో రాగానే హీరోయిన్ హీరో వెనక్కి వెళ్లి హీరోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ స్నేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఇదంతా చూసి బాగా చిరాకు పడి కోప్పడతాడు హీరోయిన్ మీద. హీరోయిన్ ఏడుస్తూ అసలు నేను ఏం తప్పు చేశాను, నువ్వెందుకు నా మీద కోపడుతున్నావని అరుస్తుంది. అప్పుడే హీరో హీరోయిన్ తినడానికి ఫ్రూట్ ఇచ్చి తినేసి పడుకో అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మార్నింగ్ లేవగానే హీరోయిన్ అక్కడ ఉన్న డక్ ని చూసి భయపడిపోతుంది. హీరోకి సారీ అని లెటర్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరో ఫాదర్ లిఫ్ట్ ఇస్తాడు. హీరో ఇంటికి వచ్చాక ఆ లెటర్ చూస్తాడు. హీరో ఫాదర్ హీరోయిన్ తో మా సన్ ని నువ్వు వెనక్కి వర్క్ కోసం తీసుకొని వస్తే నేను నీ డీల్ ని ఒప్పుకుంటాను అని అంటాడు. హీరో ఫాదర్ హీరోయిన్ కి తన కొడుకు అంటే హీరోని చూపించడానికి తీసుకొని వస్తాడు. హీరోని చూసిన హీరోయిన్ చాలా షాక్ అయ్యి బస్ లో తన మీద జోక్స్ వేసింది, అలాగే నైట్ జరిగిందంతా గుర్తుకు తెచ్చుకొని బాగా షాక్ అయిపోతుంది. అప్పుడే హీరో ఫాదర్ నైట్ మీ ఇద్దరు క్లోజ్ గా ఉండడం చూశానని అనగా హీరోయిన్ లేదు మీరు అనుకున్నది ఏమీ కాదు అని అనగా హీరో ఫాదర్ ఎంత చెప్పినా వినకపోవడంతో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాక నేను ఆలోచించుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీరు గనక సెకండ్ పార్ట్ చూడాలి అని అనుకుంటే, ఇంకా ఇలాంటి సిరీస్ చూడాలి అని అనుకుంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.